ద్వారక నగరంలో సముద్రపు నీలిమలో కాంతులీనుతున్న ఆ స్వర్ణపురి, వీధులంతా ముత్యాల్లో మెరిసే గృహాలు, సుగంధమైన గాలి, రాజద్వారాలతో మెరిసే రాజభవనం. అక్కడి సర్వలోక పాలకుడు శ్రీకృష్ణుడు తన రాణులతో, ప్రజలతో, స్నేహితులతో సుఖంగా నివసిస్తూ ఉన్నాడు. అతని హృదయంలో మాత్రం ఒక మృదువైన మూలలో ఒక పాత జ్ఞాపకం తరచూ తలతలమంటూ ఉండేది. సుధామ అనే చిన్ననాటి స్నేహితుడు. ద్వారక మహారాజుగా వెలుగొందక ముందు శ్రీకృష్ణుడు తన బాల్యంలో సందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడే సుధాముడు కూడా చదివాడు. సాదాసీదా బ్రాహ్మణ కుమారుడు తను. తెలివైన వాడు, వినయశీలుడు. కృష్ణుడు రాజకుమారుడు అయినా సుధాముడితో అతనికి విభేదం లేదు. వీరిద్దరూ కలిసి వానలలో సంచరించడం, గురువు సేవ చేయడం, సాయంత్రం గంగాజలంతో స్నానం చేయడం, అన్నం తెచ్చుకోవడం, ఇవన్నీ కలిసి చేసేవారు. ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు. ఒకరోజు సందీపని మహర్షి భార్య వారిద్దరిని అడిగింది, పిల్లలు, వనంలో కొంచెం కట్టెలు తెచ్చి రండి, సాయంత్రం ఆహారానికి అగ్నికి పెట్టుకోవాలి అని అడిగింది. వీరిద్దరూ అడవికి వెళ్ళారు. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారి వర్షం కురిసింది. మెరుపులు పడుతుండగా సుధాముడు చెట్ల క్రింద ఉన్న శ్రీకృష్ణుని తన చేతులతో కప్పి రక్షించాడు. ఏళ్లు గడిచాయి. కృష్ణుడు యాదవుల రాజుగా ద్వారకలో స్థిరపడ్డాడు. కానీ సుధాముడు మాత్రం తన గ్రామంలో పేదరికంతో బాధపడుతూ జీవించాడు. తనకు భార్య, చిన్నపిల్లలు, రోజు వేదాలు పాటిస్తూ బ్రాహ్మణ ధర్మం పాటించేవాడు. అయినా ఆహారం లేక వర్షం లేని రోజులలో వారు ఆకలితో ఉండేవారు. సుధాముడు మాత్రం దైవం పరీక్షిస్తుందేమో అని ఓర్పుతో ఉండేవాడు. ఒకరోజు అతని భార్య కన్నీరు పెట్టుకొని అంది, నువ్వు కృష్ణుడి స్నేహితుడివి కదా, ద్వారకా రాజు అయ్యాడు అని విన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సాయం అడుగు, మన పిల్లలు ఆకలితో ఉన్నారు అని తన భార్య అనగా సుధాముడు మృదువుగా నవ్వాడు. నాకు ఏమి కావాలి, నా స్నేహితుడిని సొమ్ము కోసం కలవటం నాకు ఇష్టం లేదు అని అంటాడు. కానీ భార్య విన్నపంతో చివరికి అంగీకరించాడు. సరే, కృష్ణుణ్ణి కలుస్తాను, కానీ ఖాళీ చేతులతో వెళ్ళను అని అంటాడు. అయితే భార్య అంటోంది, ఇంట్లో ఆహారం లేకపోయినా ఆమె పొరిగింట్లో కొంచెం పొడి అటుకులు తెచ్చి 2 ముత్యాన్లల్ల కొలతలో పాత వస్త్రంలలో కట్టింది. అది ఆయనకి నా ప్రేమతో ఇచ్చిన ప్రసాదం అని చెప్పు అని చెప్పింది. సుధాముడు ఆ చిన్న బుట్టలో అటుకులు పెట్టుకొని స్త్రీ పాదాలకు నమస్కరించి ద్వారక వైపు బయలుదేరాడు. ఆయనకు పాదరక్షకులు లేవు. గాలి దుమ్ముతో కప్పిన దారులు, వేడెక్కిన ఇసుకల మీద నడుస్తూ హృదయంలో మాత్రం ఒకే ఆలోచన, నా స్నేహితుడు ఎలా ఉన్నాడో ఏమో, నన్ను గుర్తుపడతాడా అని ఆలోచిస్తూ నడుస్తూనే ఉన్నాడు. దారిలో ఆయన కృష్ణుని బాల్యం జ్ఞాపకాలు తలుచుకున్నాడు. ఆశ్రమంలో కృష్ణుడు ఎలా గడ్డిపై నిద్ర పట్టేవాడో, ఎలా నవ్వుతూ ఉండేవాడో సుధాముడి కళ్ళల్లో తేమ వచ్చింది. ద్వారక నగరానికి దగ్గరగా రాగానే సుధాముడు ఆశ్చర్యపోయాడు. ఆ నగరం స్వర్ణకాంతులతో మెరుస్తూ, ప్రతి వీధిలో సింహద్వారాలు, రత్నాలతో అలంకరించిన గోపురాలు. ఇంత గొప్ప రాజు ఇప్పుడు నన్ను చూస్తాడా అనేది మనసులో అనుమానం ఉండేది సుధాముడికి. కానీ వెంటనే మరో ఆలోచన, అతను కృష్ణుడు, నన్ను మరవడు అని అనుకుంటాడు. సుధాముడు రాజమందిరం వద్దకు చేరుకున్నాడు. ద్వారపాలకులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. చిరిగిన బట్టలు, సన్నగా ఉన్న దేహం, జటా జుట్టు, కానీ కళ్ళల్లో ఒక దివ్య కాంతి. నేను సుధామనుడిని, శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వచ్చాను అని మృదువుగా అన్నాడు. అక్కడున్న ద్వారపాలకులతో చెప్పాడు. ద్వారపాలకులు లోపలికి సమాచారం ఇచ్చారు. శ్రీకృష్ణుడు ఆ మాట విన్న వెంటనే సింహాసనంపై నుండి ఎగిరి లేచాడు. సుధామ నా స్నేహితుడు వచ్చాడా అని ఆనందంతో పలికాడు. రాణులు ఆశ్చర్యపోయారు. ఇంత వినయపూర్వకమైన భక్తునికి ఇంత గౌరవమా? సుధాముడు శ్రీకృష్ణుని పాదాలను తన చేతులతో కడిగాడు. ఇతడు నా బాల్య స్నేహితుడు అని అంటాడు. శ్రీకృష్ణుడు అతనిని మనము సత్కారం చెయ్యాలి అని అనగా సుధామునుడు సిగ్గుతో కళ్ళల్లో నీటితో, ప్రభు, మీరు జగన్నాథుడు, నేను చిన్న బ్రాహ్మణుడిని, ఇది అవసరమా అని అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ,
నువ్వు నా స్నేహితుడివి సుధామా. నా దగ్గర దైవం రాజ్యం అన్నీ నీ స్నేహానికి పాదాల వద్ద ఉండాలి అని అంటాడు. ఇంతలో కృష్ణుడు అడిగాడు, సుధామా నీవు ఏదైనా నా కోసం తెచ్చావా అని అడగగా సుధాముడు తన నవ్వుతో, ప్రభు చిన్నదేదో ఉంది, నా భార్య ప్రేమతో ఇచ్చింది అని అంటాడు. అని చిరిగిన వస్త్రంలో కట్టిన అటుకులని బయటకు తీయగా కృష్ణుడు వెంటనే దానిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అయ్యో ఎంతో మధురమైనది, నా స్నేహితుడు స్నేహం సుగంధం వస్తుంది అని అంటాడు. అని ఒక అటుకు తీసుకొని తింటాడు. వెంటనే ద్వారకలోని సుధాముడి ఇల్లు స్వర్ణమయంగా మారుతుంది. కానీ సుధాముడు దానిని ఇంకా గ్రహించలేదు. కృష్ణుడు సుధాముని ఎదుట కూర్చొని మృదువుగా అన్నాడు, సుధామ మనం బాల్యంలో ఎంత సంతోషంగా ఉన్నాము కదా. వానలో తడుస్తూ మనమంతా పరిగెత్తే వాళ్ళం. నవ్వు నాకు పంచిన ఆ చిన్న ముద్ద అన్నం కూడా అప్పట్లో నా పండుగగా మారేది. నువ్వు నా స్నేహితుడు మాత్రమే కాదు, నువ్వు ఆత్మబలం అని అంటాడు. సుధామునుడు కన్నీళ్లు తెచ్చుకుంటూ అన్నాడు, కృష్ణ నీ దగ్గర ఉన్న నాకు చెప్పడానికి మాటలు రావటం లేదు, కానీ నువ్వు జగన్నాథుడు, విశ్వపాలకుడిని, నేను మాత్రం పేద బ్రాహ్మణుని. అయినా నన్ను ఇంత ప్రేమగా చూశావు, ఇది నీ దయ కంటే ఎక్కువ అని అంటాడు. కృష్ణుడు నవ్వాడు, సుధామ స్నేహానికి స్థానం ధనంతో కాదు, హృదయంలో ఉంటుంది. నీ ప్రేమ నాకు ప్రపంచంలోని సంపదల కంటే విలువైనది అని అంటాడు. రాత్రి వచ్చింది. కృష్ణుడు తన స్నేహితుడికి రాజభవనంలోని సుగంధమైన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. రుక్మిణీదేవి స్వయంగా ఆయనకి ఆహారం పెట్టింది. కానీ సుధాముడు ఆ ఆహారాన్ని తినడంలో సంకోచించాడు. ఇది దేవతల భోజనం లాంటిది, నేను పాపాహారంలోనిది మనిషిని, దీనికి అర్హుడు కాదు అని అన్నాడు. కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, సుధామా నువ్వు అర్హుడి కాదు అని ఎప్పుడూ అనకు, నీ హృదయం పవిత్రం, అదే నీ మహత్తు అని అంటాడు. అతడు తినమని బలవంతం చేశాడు. సుధాముడు భోజనం చేసి ఆ రాత్రి నిశ్శబ్దంగా నిద్రపోయాడు. కానీ మనసులో ఒక ఆలోచన తిరుగుతూ ఉండేది. నేను ఏమీ అడగలేదు, నా భార్య కోరుకున్న సాయం చెప్పలేకపోయాను, కానీ కృష్ణుడు అన్నీ తెలిసినవాడే, అతను నాకు ఏం ఇస్తాడో నాకు తెలియదు అని అనుకుంటాడు. సూర్యోదయం అయ్యింది. ద్వారకా సముద్ర తీరంలో సువర్ణకాంతి వచ్చింది. సుధాముడు కృష్ణుని పాదాల వద్ద నమస్కరించి అన్నాడు, ప్రభు నాకు ఇచ్చిన గౌరవం చాలు, నేను తిరిగి నా ఇంటికి వెళ్తాను అని అంటాడు. కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, సుధామ నీ హృదయం నిండా భక్తి ఉంది, నేను నీతో ఏమి చెప్పాలో నీకే తెలుసు, వెళ్ళి చూడు, నీ ఇంటి రూపం నీ కర్మానుసారం మారిపోతుంది అని అంటాడు. సుధాముడు అర్థం కాని నవ్వుతో కానీ హృదయంలో శాంతితో బయలుదేరాడు. సుధాముడు తిరిగి తన గ్రామం వైపు నడవసాగాడు. దారిలో వానలు, నదులు, పక్షులు కిలకిల రావాలు ఇవన్నీ కూడా అతనిని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించాయి. నేను ఇంతకాలం తర్వాత ఇంత ప్రశాంతంగా నడుస్తున్నాను అని తనలో అనుకున్నాడు. తనకు ఏది దక్కకపోయినా హృదయంలో ఒక అద్భుతమైన సంతృప్తి ఉంది. నా కృష్ణుణ్ణి చూశాను, అదే నాకు సంపద. అలా ఆలోచిస్తూ తన పాత గుడిసె వైపు అడుగులు వేశాడు. దూరం నుండి చూశాడు. తన గుడిసె కనిపించలేదు. దాని స్థానంలో రత్నాలతో నిర్మించిన స్వర్ణ భవనం మెరుస్తుంది. అతను ఆశ్చర్యంతో ఆగిపోయాడు. ఇది ఏదో స్వప్నమా లేక కృష్ణుని లీలనా అని తలుచుకున్నాడు. ఇంతలో ఒక అందమైన స్త్రీ రత్నాల హారాలు ధరించి చిరునవ్వుతో బయటకు వచ్చింది. ఆమెనే అతని భార్య. కానీ ఆమె రూపం దివ్యంగా మారిపోయింది, పసిడి కాంతులతో మెరిసిపోతుంది. ఆమె అంది, ప్రభు మన పేదరికంలో ఉన్న రోజులు ముగిశాయి. నీవు ద్వారకకు వెళ్ళి కృష్ణుని కలిసిన నాటి రోజు నుండి అద్భుతం జరిగింది. ఈ భవనం ఆభరణాలు అన్నీ ఒక్క రాత్రిలో పుట్టాయి అని అనగా సుధాముడు తన కళ్ళకు మూసుకొని గాఢంగా అన్నాడు, ఇది నేను కోరుకోలేదు, కానీ నా స్నేహితుడు ఇచ్చాడు. కృష్ణుడు ఇచ్చింది ధనం కాదు, తన ప్రేమ. ఆ తర్వాత అతను తన భార్యతో కలిసి భోజనం చేశాడు. కానీ హృదయంలో ఆత్మవేదనతో అన్నాడు, ఈ సంపద నాకు ఆనందం కాదు, నాకు కావాల్సింది భక్తి అని అనుకుంటాడు.
ఆ రోజు నుండి సుధాముడు ధనికుడు అయ్యాడు. కానీ అతని జీవన విధానం మారలేదు. ఆయన పేదరికంలో ఉన్నప్పుడు చేసిన వేద పఠనం, పూజలు, యాగాలు అవే విధంగా కొనసాగించాడు. భోజనానికి ముందు ఎప్పుడు ఒక ముద్ద అన్నం కృష్ణుని స్మరణంతో తిని తర్వాత తినేవాడు. గ్రామస్తులు వచ్చి అడిగేవారు, ఓ సుధామ మహర్షి, ఈ సంపద ఎలా దొరికింది నీకు అని అనేవారు. అతను నవ్వుతూ చెప్పేవాడు, నా స్నేహితుడు కృష్ణుడు నాకు ఇచ్చిన అనుగ్రహం. గుర్తు చేసుకోండి, ఆయన నాకు ధనం ఇవ్వలేదు, భక్తి ఇవ్వడానికి ఈ సంపదను ఉపాధిగా ఇచ్చాడు అని. సుధాముడు ప్రతిరోజు ద్వారక వైపు నమస్కారం చేసేవాడు. తన హృదయంలో కృష్ణుడు నిత్యం నివసిస్తూ ఉన్నాడు అనిపించేది. తనకు కృష్ణుడు స్నేహితుడుగా కనిపించినా లోతుగా అతను పరమాత్మ స్వరూపంగా అనుభవించాడు. ఒకరోజు సాయంత్రం సుధాముడు గంగా తీరం వద్ద కూర్చొని ఉన్నాడు. గాలి మృదువుగా వస్తుంది. అతను కళ్ళు మూసుకొని కృష్ణుణ్ణి స్మరించాడు. ఓ మాధవ, నువ్వు నాకు చెప్పిన ప్రేమ అనిర్వచనం. నేను అడగకుండానే అన్నీ ఇచ్చావు. కానీ ఈ ప్రేమ నీ రూపం కంటే నిత్యమైనది. గగనంలో నీలిమ వెలిగి తన ముందు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. మృదువైన చిరునవ్వుతో కృష్ణుడు అన్నాడు, సుధామ, నీ స్నేహం నాకు భక్తి కంటే గొప్పది. నువ్వు ధనం ఆశించలేదు, కీర్తి ఆశించలేదు, నా ప్రేమే కోరుకున్నావు. ఇప్పుడు నీ జీవితం సంపూర్ణం. నీవు ఇక స్వర్గానికి పయనం అవ్వు. అక్కడ కూడా నన్ను చేరుకుంటావు అని అంటాడు. సుధాముడు నిశ్చలంగా కూర్చొని పాదాల వద్ద నమస్కరించాడు. ప్రభు, నన్ను నీతో కలుపుకో, నీవు ఉన్న చోటే నా నివాసం అని అంటాడు. అలా కృష్ణుడు అతనికి దివ్యమైన స్థానం ఇచ్చాడు. సుధాముడి ఆత్మ కృష్ణ చరణాల్లో లీనమైపోయింది. ఈ కథ మనకు చెప్పబోయే బోధ ఏంటంటే, ప్రేమ, స్నేహం, భక్తి ఇవి దైవానికి చేరే మార్గాలు. కృష్ణుడు సుధాముడికి ధనం ఇచ్చాడు, కానీ అది కేవలం భక్తిని నిలబెట్టడానికి. నిజమైన స్నేహం అనేది ఇచ్చుకోవడం కాదు, అందించబడిన ప్రేమను పంచుకోవడం. దైవం మన కోరికలు వినకపోయినా మన మనస్సు స్వచ్ఛంగా ఉంటే మనకు కావాల్సింది అంతా ఇస్తుంది. అది భక్తి రూపంలోనైనా శాంతి రూపంలోనైనా. ద్వారకలో కృష్ణుడు రాజ్యభారం కొనసాగించాడు. కానీ ప్రతి ఉదయం ఆయన ఆకాశాన్ని చూస్తూ ఒక దిశలో నమస్కారం చేసేవాడు. అది సుధాముడి గ్రామం వైపు. అతని హృదయంలో స్నేహం అనే దీపం ఎప్పటికీ ఆరలేదు. అది మాత్రమే సర్వలోకాలకు ప్రకాశం ఇచ్చింది. ఇదే కృష్ణుడు సుధాముడు స్నేహ కథ. ప్రేమ, భక్తి, వినయం, దైవ కరుణ ఇవన్నీ ఒక జీవితంలో ఎలా కలిసిపోతాయో ఈ కథ మనకు చెప్తుంది. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి.